వాటే మ్యాచ్ అండి. మన తెలుగోడు తిలక్ వర్మ ప్రతాపాన్ని చూపించాడు. తెలుగోడి దెబ్బ ఎలా ఉంటుంది అనేది చూపించాడు. తిలక్ వర్మ లేదు అంటే ఈ మ్యాచ్ డెఫినెట్గా ఓడిపోయి ఉండేవాళ్ళం. సంజు శాంసన్తో పార్ట్నర్షిప్ బిల్డ్ చేశాడు. ఆ తర్వాత శివం దూబేతో కూడా పార్ట్నర్షిప్ను బిల్డ్ చేశాడు. సెటిల్గా ఆడాడు. సైకలాజికల్గా చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు. మెంటలీ స్టెబుల్గా ఆడాడు. పెద్ద పెద్ద ప్లేయర్స్ అవుట్ అయిపోయారు. సూర్యకుమార్ యాదవ్ అవుట్ అయ్యాడు. గిల్ అవుట్ అయ్యాడు. కానీ తిలక్ వర్మ, నిజంగా చెప్తున్నా, తిలక్ వర్మ లేదు అంటే పాకిస్తాన్ కీబోర్డ్ వారియర్స్ అందరూ మనల్ని ట్రోల్ చేసేవారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఏషియా కప్ ఎందుకు ఆడాం ఎవరికి తెలియదు. ఆడాం. అయితే ఈ ఏషియా కప్లో ఓడిపోయి ఉంటే డెఫినెట్గా చాలా మంచి బౌలింగ్ స్టార్టింగ్లో పాకిస్తాన్ చేసింది. 21 రన్స్కే 3 వికెట్స్. అభిషేక్ శర్మ అవుట్ అయ్యాడు. గిల్ ఓడాడు. వెంటనే సూర్యకుమార్ యాదవ్ కూడా అవుట్ అయ్యాడు. ఆ తర్వాత తిలక్ వర్మ ఆడాడు. చూడండి, డెఫినెట్గా నేను తిలక్ వర్మను ఓవర్గా పొగుడుతున్నాను అనుకోవద్దు. మీరు ఒకవేళ మ్యాచ్ చూడలేదు అంటే వెళ్ళి మ్యాచ్ చూడండి. తెలుగోడి కోసమే ఈ వీడియో చేస్తున్నాను. మన ఇండియన్ క్రికెట్ టీంలో అనవసరమైన ప్లేయర్స్కు ఎక్కువగా హైప్ ఇస్తున్నారు. శుభ్మన్ గిల్ ఏం చేశాడు? ఏషియా కప్లో ఒక్క మ్యాచ్లో కూడా సరిగ్గా ఆడలేదు. శుభ్మన్ గిల్ను క్యాప్టెన్ చేస్తున్నారు, వైస్ క్యాప్టెన్ చేస్తున్నారు. ఎందుకు? మేబీ ఒక పెద్ద క్రికెట్ ప్లేయర్ కూతురుతో అఫైర్ ఉందన్నా, లేదా యువరాజ్ సింగ్ ఇతన్ని సపోర్ట్ చేస్తున్నారన్న. తిలక్ వర్మకు మంచి ఆపర్చునిటీసే వీళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవ్వలేదు. 1 డౌన్లో ఇంతకుముందు వచ్చేవాడు. ఆ తర్వాత 4th పంపించారు. లాస్ట్ బిఫోర్ మ్యాచెస్లో ఇతను 5th 6th డౌన్లో పంపించారు. తిలక్ వర్మ కాంక్రీట్గా మిడిల్ ఆర్డర్ను. సూర్యకుమార్ యాదవ్ ఈ మ్యాచ్ స్టార్టింగ్ నుండి ఫెయిల్ అవుతున్నాడండి. ఇతను బాల్ని కనెక్ట్ చేయలేకపోతున్నాడు. లిటరలీ హీ కెనాట్ ఏబుల్ టు కనెక్ట్ ద బాల్. తిలక్ వర్మ లాస్ట్ మ్యాచ్లో బాగా ఆడాడు. ఈ మ్యాచ్లో కూడా డెఫినెట్గా మెచ్యూర్గా పర్ఫార్మెన్స్ను చూపించాడు. తిలక్ వర్మ లేదు అంటే ఈ మ్యాచే లేదు. సంజు శాంసన్ బాగానే ఆడాడు. 23-24 రన్స్, బాగానే మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ చేశాడు. అయితే తిలక్ వర్మ ఒక కోఆర్డినేటర్ లాగా, లేక ఒక మిడిల్ మ్యాన్ లాగా, లేదా ఏమంటారు, విరాట్ కోహ్లీ ఎలాగైతే ఒక పార్ట్నర్షిప్ ని బిల్డ్ చేస్తూ స్కోర్ బోర్డును ముందుకు తీసుకెళ్లేవాడు, ఆ విధంగా తిలక్ వర్మ హై ప్రెషర్ మ్యాచ్లో ఆడాడు. హై ప్రెషర్ మ్యాచ్లో గిల్, అభిషేక్ శర్మ ఇద్దరు ఫెయిల్ అయినా కూడా తిలక్ వర్మ ఆడాడు. ఇకనైనా బీసీసీఐ పార్షియాలిటీ చూపించకుండా తిలక్ వర్మకు మంచి ప్లేస్ ఇవ్వాలి. వన్డే ఇంటర్నేషనల్స్లో టెస్ట్ క్రికెట్ కూడా ఛాన్సెస్ ఇవ్వాలి. తెలుగోడి దెబ్బ ఏంటో చూపించాడు. సింగిల్స్, డబుల్స్ తీశాడు. 4 సిక్సెస్ కొట్టాడు. స్వీప్స్ కొట్టాడు. రివర్స్ స్వీప్స్ కొట్టాడు. స్ట్రైట్ డైవ్స్ కొట్టాడు. మిడాన్లో ఆడాడు. సూపర్గా ఆడాడు. ఏషియా కప్ ఫైనల్ మ్యాచ్కు ముందు జరిగిన నేషనల్ యాంథమ్ ఈవెంట్లో ఇండియన్ నేషనల్ యాంథమ్ సమయంలో హారిస్ రాఫ్, షాహిన్ అఫ్రీది చిట్ చాటింగ్ చేసి భారత్ను అవమానించారు. ఫస్ట్ పాకిస్తాన్ యాంథమ్ ప్లే అయింది. ఇండియన్ ప్లేయర్స్ ప్రొఫెషనల్గానే నిలబడ్డారు. ఆ తర్వాత ఇండియన్ యాంథమ్ సమయంలో ఇదంతా జరిగింది. ఇండియా పాకిస్తాన్ ఏషియా కప్ ఫైనల్కు ముందు పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు చీఫ్ అయిన మౌసిమ్ నాఖ్వీ పాకిస్తానీ ప్లేయర్స్కు ఫ్రీ హ్యాండ్ ఇచ్చాడు. ఇండియన్ ప్లేయర్స్ను రెచ్చగొట్టండి, అగ్రెషన్ను చూపించండి, ఎలాగైనా మ్యాచ్ గెలిచి తీరాలి అన్నట్లు ఆదేశాలు ఇచ్చాడంట. ఈ మౌసిమ్ నాఖ్వీ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్కు చాలా కావాల్సిన వ్యక్తి. ఇన్ఫ్యాక్ట్ 2024లో ఆసిమ్ మునీర్ను చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్గా నియమించాలి అని చెప్పి ప్రతిపాదించిన వారిలో మౌసిమ్ నాఖ్వీ ముఖ్యుడు. ఇతను పాకిస్తాన్ హోమ్ మినిస్టర్గా పనిచేశాడు. ఇతన్ని పాకిస్తాన్ పొలిటికల్ మొగల్ అంటారు. సూపర్ 4లో కూడా అభిషేక్ శర్మ గిల్ను రెచ్చగొట్టేలా ప్రవర్తించారు. ఇది క్రికెట్ మ్యాచా లేదా సింధూర్ 2.0 యుద్ధమా అనే విధంగా మ్యాచ్ జరిగింది. సూపర్ 4 మ్యాచ్లో పెద్ద ఎత్తున కాంట్రవర్సీస్ జరగడం అనేది మనకు తెలిసిందే. పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ హారిస్ రాఫ్ 6-1 చేతులు చూపిస్తూ రఫేల్ను సింధూర్ యుద్ధంలో లేపేశామని చెప్పి ట్రోలింగ్ మొదలుపెట్టాడు. ఇండియన్ క్రౌడ్ను సైతం రెచ్చగొట్టాడు. హారిస్ రాఫ్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, సింధూర్ యుద్ధంలో పాకిస్తాన్ యొక్క 15 మిలిటరీ బేసెస్ను, రన్వేస్ను లేపేశాం. నూర్ ఖాన్ ఎయిర్ బేస్లో అమెరికన్ కమాండ్ సెంటర్పై దాడి చేశాం. ఎయిర్ క్రాఫ్ట్ హ్యాంగర్స్ను లేపేశాం. 9 ఉగ్రవాద గుంపలను లేపేశాం. మసూద్ అజర్, హఫీజ్ సయీద్ హెడ్ క్వార్టర్స్పై దాడి చేసిన ఫోటోస్, శాటిలైట్ ఇమేజెస్ ఇక్కడ చూడొచ్చు. లిటరల్లీ వాళ్ళ దేశానికి వెళ్ళి దాడి చేసినా కూడా వీళ్ళకు సిగ్గులేదు. క్రికెట్లో యుద్ధాన్ని తీసుకొస్తే మీ పరువు మీరే తీసుకున్నట్లు అవుతుంది. మైదానంలో తమ ప్రతాపాన్ని చూపించకుండా భారత్లో ఆడిన అన్ని మ్యాచెస్లో ఓడిపోయారు. ఫైనల్ మ్యాచ్లో స్టార్టింగ్లో 3 వికెట్స్ 21కే కొట్టారు. బట్ ఆ తర్వాత మనోళ్ళు పుంజుకున్నారు. అట్లీస్ట్ శ్రీలంక లాస్ట్ మ్యాచ్లో ఫైట్ అయినా చేసింది. సూపర్ ఓవర్ వరకు మ్యాచ్ను తీసుకెళ్ళింది. కానీ వీళ్ళు మైదానంలో రాజకీయం చేయడంలో, అభిషేక్ శర్మను రెచ్చగొట్టడంలోనే బిజీగా ఉన్నారు. 23 ఏళ్ల కుర్రాడు షాహిన్ అఫ్రీదీకు లాస్ట్ మ్యాచ్లో ఫస్ట్ బాల్కే 6 కొట్టాడు. ఈ మ్యాచ్లో సెకండ్ బాల్కే 4 కొట్టాడు. యాక్చువల్లీ ఈ మ్యాచ్లో అభిషేక్ శర్మ తొందరగా అవుట్ అయ్యాడు. ఒకవేళ ఇతను ఒక 10 మినిట్స్ లేదా 15 మినిట్స్ ఉండి ఉంటే మ్యాచ్ చాలా ఫాస్ట్గా కంప్లీట్ అయ్యేది. ఓపెనర్ ఫర్హాన్ సూపర్ 4 మ్యాచ్లో తన ఉగ్రవాద ప్రవర్తన చూపించాడు. 50 చేసి AK-47 గన్ ఫైరింగ్ సెలబ్రేషన్ చేశాడు. యాక్చువల్లీ పెహల్గాం దాడుల్లో 4 ఉగ్రమూకలు ఆయుధాలు లేని హిందువులను తమ యొక్క మతం అడిగి ప్యాంట్లు విప్పి చంపారు.
ఆ దాడిని గుర్తు చేసుకుంటూ ఉగ్రవాదులకు సపోర్ట్ చేస్తూ AK-47 గన్ సెలబ్రేషన్ చేశాడు ఫర్హాన్. అయితే ఫైనల్ మ్యాచ్లో ఇతని పైన ఫైన్ పడింది కాబట్టి ఫైనల్ మ్యాచ్లో కూడా 50 కొట్టాడు. అయితే గన్ సెలబ్రేషన్ చేయలేదు. అయితే లాస్ట్ మ్యాచ్లో షహీన్ అఫ్రిదీకు 6 కొట్టి అభిషేక్ శర్మ చాలా అగ్రెసివ్గా కౌంటర్ ఇచ్చాడు. డీకే అన్నట్లు చల్ వెళ్ళు అన్నట్లు చాలా గట్టిగా మాట్లాడాడు. భారతీయ ప్లేయర్స్ జస్ట్ షేక్ హ్యాండ్స్ ఇవ్వలేదు, నో షేక్ హ్యాండ్స్ను ప్రకటించారు. అంతేగాని బ్రహ్మోస్ నూర్ఖాన్లో తాండవం చేసింది, 15 మిలిటరీ బేసెస్ను లేపేశామని చెప్పి మనం ఆన్ గ్రౌండ్లో యుద్ధాన్ని తీసుకురాలేదు. కానీ పాకిస్తానీ ప్లేయర్స్ అడుక్కి దిగజారినట్లు సెలబ్రేట్ చేశారు. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ రంగంలో దిగి షేక్ హ్యాండ్స్ ఇవ్వలేదు అని చెప్పి సూర్యాపై 30% ఫైన్ను ప్రకటించింది. హారిస్ రాఫేల్ ఒక సెలబ్రేషన్ చేశాడు, క్రౌడ్ను రెచ్చగొట్టాడని చెప్పి 30% ఫైన్ వేశారు. ఉగ్రవాద సెలబ్రేషన్ చేసినందుకు ఫర్హాన్ పైన కూడా ఇతని ఫీ పైన కూడా 50% ఫైన్ వేశారు. ఈ రోజు పాకిస్తాన్ ప్లేయర్స్ ను ట్రోల్ చేశాడు, ఫ్లైట్ సెలబ్రేషన్ చేశాడు, బ్రహ్మోస్ వచ్చేసి దించింది అన్నట్లు సెలబ్రేట్ చేశాడు అని చెప్పి PCB ICCకు కంప్లైంట్ ఇచ్చింది. హర్షదీప్ సింగ్ పైన ఇంతవరకు ఎటువంటి ఫైన్స్ వేయలేదు. ఈ ఫైనల్ మ్యాచ్కు ముందు ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ మెంబర్ PCB చీఫ్ మౌసిన్ నాఖ్వీ ఇండియన్స్ను రెచ్చగొట్టండి, ఏమైనా అయితే నేను చూసుకుంటా అని చెప్పి అల్టిమేటంను జారీ చేశాడు. భారతీయులు బ్యాట్ అండ్ బాల్తో సమాధానం ఇచ్చారు. ఫైనల్ మ్యాచ్ దగ్గరకు వస్తే ఓపెనర్స్ ఫర్హాన్ అండ్ ఫఖర్ జమాన్ స్టార్టింగ్లో బాగానే ఆడారు. పాకిస్తాన్ ISI కీబోర్డ్ వారియర్స్ Xలో వచ్చేసి విజయాన్ని ప్రకటించేశారు. ప్రీమెచ్యూర్గా సెలబ్రేట్ చేయడం మొదలుపెట్టాడు. బట్ మిస్టరీ వరుణ్ చక్రవర్తి వేసిన స్లోవర్ బాల్లో 6 కొట్టడానికి వెళ్ళి డీప్లో తిలక్కు క్యాచ్ ఇచ్చి ఫర్హాన్ అవుట్ అయ్యాడు. 36 బాల్స్లో 46 రన్ చేసి మంచి ఫామ్లో ఉన్న ఫఖర్ జమాన్ బాగానే ఆడాడు. బట్ వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో ఆఫ్ సైడ్లో కుల్దీప్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత ఎవరే కానీ క్రీజ్లో నిలబడలేకపోయారు. కేవలం 33 రన్స్కు దాదాపు 8 వికెట్స్ను కోల్పోయారు. ఎవరే కానీ పార్ట్నర్షిప్ను బిల్డప్ చేయలేకపోయారు. కెప్టెన్ సల్మాన్ అలీ అయితే గాల్లో లేపి శాంసన్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక్కడ పాక్ ప్లేయర్స్ అందరూ 6లు కొట్టడానికి ఆడుతున్నట్లు కనిపించారు. ఎవరే కానీ సింగిల్స్ డబుల్స్ తీయడం లేదు, అందరూ 6ల వైపే వెళ్తున్నారు. కుల్దీప్ యాదవ్ సూపర్గా బౌలింగ్ చేశాడు. యాక్చువల్లీ ఈ మ్యాచ్లో ట్విస్ట్ ఏంటి అంటే హార్దిక్ పాండ్యా ప్రైమ్ ఇండియన్ ఆల్రౌండర్కు ఇంజురీ అయ్యింది. ఈయన బదులు హర్షదీప్ను తీసుకుంటారు అని అందరూ అనుకున్నారు. కానీ గౌతమ్ గంభీర్ రింకు సింగ్ను ప్రిఫర్ చేశారు. అయితే ఈయన ఈ డిసిషన్ కరెక్టే అనిపిస్తోంది. ఎందుకంటే ఈ మ్యాచ్లో చూస్తే 21 రన్స్కే 3 వికెట్స్ వెళ్ళిపోయాయి. సో బ్యాట్స్మెన్ గేమ్ కాబట్టి ఈయన రింకు సింగ్ పెట్టుకున్నారు. ఒక రకంగా సైకలాజికల్గా కూడా ఇండియన్ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ చాలా ఫ్రీగా ఆడతారు. కింద 8th ప్లేస్ వరకు బ్యాట్స్మెన్స్ ఉన్నారు అని చెప్పి ఫ్రీగా ఆడతారు. సో గౌతమ్ గంభీర్ కరెక్ట్ డిసిషనే తీసుకున్నాడు. యాక్చువల్లీ వీళ్ళకు 6 బౌలర్స్ పెట్టినా వేస్టే. పాకిస్తాన్ బ్యాట్స్మెన్స్ ఒకరిద్దరు తప్పితే ఎవరూ సరిగ్గా ఆడరు. యాక్చువల్లీ ఇండియా ఈ మ్యాచ్లో 5 బౌలర్స్తో వెళ్ళింది. ఈ 5 బౌలర్స్లో శివం దుబే పార్ లెవెల్ బౌలర్ ఏమీ కాదు. ఈజ్ నాట్ సో క్విక్. 126, 130 మా అయితే 135 వరకు ఈయన వేయగలడు. ఈయన పేస్ కూడా చాలా స్లోగా ఉంటుంది. ఈ మ్యాచ్లో ఆశ్చర్యకరంగా శివం దుబే ఫస్ట్ ఓవర్ వేశాడు. యాక్చువల్లీ బలహీనమైన బౌలింగ్ యూనిట్తో ఇండియన్ టీం వెళ్ళినా కూడా పాకిస్తాన్ దీన్ని యూటిలైజ్ చేయలేకపోయారు. తమ కాన్సన్ట్రేషన్ను రాజకీయాల్లో కాకుండా అసీం మునీర్ను సంతోష పెట్టడంలో కాకుండా ప్రాక్టీస్లో పెట్టి ఉంటే చాలా ఈజీగా ఈ బౌలర్స్తో పాకిస్తాన్ 180 రన్స్ ఈజీగా చేసి ఉండేది. ఒకవేళ స్కోర్ బోర్డులో 180 రన్స్ పెట్టి ఉంటే డెఫినెట్గా భారతీయ బ్యాట్స్మెన్స్ పైన ప్రెషర్ అనేది డబుల్ అయి ఉండేది. పాకిస్తాన్ పేలవంగా ఆడింది. తిలక్ వర్మ పార్ట్ టైం బౌలర్, ఆఫ్ స్పిన్నర్, ఒక ఓవర్ వేసి 9 రన్స్ ఇచ్చాడు. తిలక్ వర్మ బౌలింగ్లో కూడా వీళ్ళు మ్యాక్సిమం రన్స్ను రాబట్టలేకపోయారు. ఇండియన్ బ్యాటింగ్ దగ్గరకు వస్తే ఇండియా ఈసారి 8 బ్యాట్స్మెన్స్తో ముందుకు వెళ్ళింది. గిల్, అభిషేక్ ఫెయిల్ అయితే సూర్య, తిలక్ ఇద్దరు మిస్ అయితే, అక్సర్ ఫెయిల్ అయితే దూబే ఫెయిల్ అయితే రింకు, ఏ స్పాట్లో అయినా ఆడగలిగే సంజు శాంసన్, లాస్ట్లో 5 to 10 రన్స్ కొట్టగలిగే బుమ్రా, ఇలా 8 to 9 బ్యాట్స్మెన్స్తో ముందుకు వెళ్ళింది భారత్. ఈ మ్యాచ్లో ఒక్క ప్లేయర్ నిలబడి 70 రన్స్ కొట్టినా మ్యాచ్ గెలుస్తారు. ఒక్కొక్క ఇండియన్ ప్లేయర్ 20 to 30 రన్స్ కొట్టినా మ్యాచ్ను ఈజీగా గెలిచేస్తాం. 146 రన్స్ అనేది చాలా తక్కువ స్కోర్. ఈ మ్యాచ్లో కూడా సూర్యకుమార్ యాదవ్ పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్కు షేక్ హ్యాండ్స్ ఇవ్వలేదు. నో షేక్ హ్యాండ్ పాలసీ అంటున్నాడు. కొన్ని విషయాల్లో క్రికెట్ కంటే టాప్లో భారతీయ హితమే ఎక్కువగా ఉంటుంది, ఇండియన్ సెంటిమెంట్సే ఎక్కువగా ఉంటుంది. నా పైన 30% కాదు 50% ఫైన్ వేసినా పర్వాలేదు అన్నట్లు సూర్య అంటున్నాడు. మొన్నటి వరకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు రెఫరీ యాండీ పైక్రాఫ్ట్ను తీసేయాలి, ఇతన్ని మ్యాచ్ నుండి పీకేయాలి అన్నట్లు డిమాండ్లు పెట్టారు. ఒకవేళ పైక్రాఫ్ట్ను తీసేయలేదంటే మేము మిగతా మ్యాచెస్ను బైకాట్ చేస్తామన్నారు. అయితే 140 కోట్ల కోసం పాకిస్తాన్ మూసుకొని అన్ని మ్యాచెస్ ఆడింది. ఈ మ్యాచ్లో
స్టార్టింగ్లో 21 రన్స్కే 3 వికెట్స్ పడ్డాయి, ఈజీగా గెలిచొచ్చు. అయితే మన తెలుగోడు తిలక్ వర్మ గట్టిగా నిలబడ్డాడు. 4s and 6sతో మంచి పార్ట్నర్షిప్ను బిల్డప్ చేశాడు. ఈయన గట్టిగా నిలబడ్డాడు కాబట్టే మనం మ్యాచ్ గెలిచాం, లేకపోతే ఈ ప్రెషర్లో ఆడడం అనేది చాలా కష్టం. బీసీసీఐ గౌతమ్ గంభీర్ ఇకనైనా తిలక్ వర్మకు మంచి ఛాన్సెస్ ఇవ్వండి. ఒక మ్యాచ్లో పెడతారు, ఇంకొక మ్యాచ్లో తీసేస్తారు. ఇతనికి ఒక మంచి స్పాట్ ఇవ్వండి. ఒక్కోసారి 4లో వస్తాడు, ఇంతకుముందు 3rd ప్లేస్లో వచ్చేవారు, 1 డౌన్లో వచ్చేవారు, ఆ తర్వాత ఇప్పుడు 4th ప్లేస్లో వేశారు. లాస్ట్ మ్యాచ్లో అయితే 6th or 7th పంపించారు. తిలక్ వర్మకు మంచి టెక్నిక్ ఉంది, తిలక్ వర్మకు మంచి టెంపర్మెంట్ ఉంది. తెలుగోడు ఒకవేళ బ్యాక్ చేస్తే ఎలాగైతే అభిషేక్ శర్మను గిల్ను బ్యాక్ చేస్తున్నారో అలా బ్యాక్ చేస్తే ఆల్ రౌండర్ అవ్వగలడు. అంటే టెస్ట్, T20, వన్డే అన్ని మ్యాచెస్లో ఆడగలడు. ఇతను మ్యాచ్ విన్నర్ అండి. తిలక్ వర్మకు ఇంకా మంచి ఛాన్సెస్ ఇవ్వాలి. షాహీన్ అఫ్రీదీను ఏమీ చూసుకుండా కొట్టుకుంటూ పోయాడు తిలక్ వర్మ. స్పిన్నర్స్ బౌలింగ్లో కూడా ఎటువంటి బ్యాక్ ఫుట్ లేదు, అందరినీ ఫ్రంట్ ఫుట్లో ఆడాడు. మంచి మంచి షాట్స్ ఆడాడు, క్రికెటింగ్ గేమ్ ఆడాడు, క్రికెటింగ్ షాట్స్ ఆడాడు, డ్రైవ్స్ ఆడాడు, స్వీప్స్ ఆడాడు. సో తిలక్ వర్మ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ బ్యాట్స్మెన్. మిడిల్ ఆర్డర్లో భారత్కు ఒక జమ్ లాంటి వాడు, ఒక గేమ్ చేంజర్ లాంటి వాడు తిలక్ వర్మ. సో ఇతనికి సపోర్ట్ చేయాలి. బీసీసీఐ కొన్ని రోజులు తిలక్ వర్మను పెడుతుంది, ఆ తర్వాత మర్చిపోతుంది. ఇది మంచిది కాదు అంటున్నా. తిలక్ వర్మ ఈ పేరు గుర్తుపెట్టుకోండి. ఇతను డెఫినెట్గా భారత్ ఒక మిడిల్ ఆర్డర్ను కాంక్రీట్ లాగా, ఒక గేమ్ చేంజర్ లాగా నిలబడే వ్యక్తి తిలక్ వర్మ లేదు అనుకుంటే ఈరోజు పాకీ కీబోర్డ్ వారియర్స్ చాలా గట్టిగా ట్రోల్ చేసేవారు. ఆల్రెడీ రెడీ అయిపోయారు, 3 వికెట్లు పడితేనే రెడీ అయిపోయారు. మ్యాచ్ గెలిచేసాం, ఇంకా సింధూర్ని ట్రోల్ చేసాం, రఫేల్స్ను ట్రోల్ చేసాం, భారతీయుల్ని ట్రోల్ చేసామని రెడీ అయిపోయారు. తిలక్ వర్మ ఇతను మ్యాచ్ను కాపాడాడు, భారతీయుల పరువును కాలర్ ఎత్తుకునేలా చేశాడు. సో కంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.